शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం లోపల ప్రధానమైనటువంటి గ్రహాలు సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు సప్తమ అష్టమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు షష్టమ సప్తమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కనుక కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఫలితాలు సామాన్యంగానే ఉంటాయి. అయితే అన్ని గ్రహాలను సమిష్టిగా ఆలోచించినట్టయితే సామాన్యంగా ఫలితాలు ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 1కి 4 సార్లు ఆలోచించండి. ప్రతి విషయంలోనూ అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోండి. తద్వారా మీకేమవుతుంది, నష్టాన్ని మీరు కొంత వరకు కట్టడి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మొదటి వారంలో కొంతవరకు స్నేహితులు, బంధువులు, దగ్గర వారితో కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ సలహాలను, సూచనలను గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది. అంటే బ్లైండ్ డెసిషన్స్ తీసుకోకండి. సలహాలను కూడాను వీడు చాలా మనకు కావలసిన వాడు, దగ్గరివాడు, బంధువు, ఆత్మీయుడు అనే ప్రభావానికి లోనయ్యి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని గుడ్డిగా మీరు అమలు చేయకండి. కొంత విచక్షణతో ఆ సూచనలను స్వీకరించండి. అప్పుడు మీకు కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈ నెల బాగా కలిసి వస్తుంది. అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు చిన్న వ్యాపారస్తులై ఉన్నట్టయితే వాళ్లకు బాగా కలిసి వస్తుంది. పెద్ద వ్యాపారస్తులు మట్టుకు కొంత ఆలోచించాలి. పెద్ద లెవెల్లో మనం పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నప్పుడు కొంత మీరు ఆలోచించడం మంచిది. ఈ మాసంలో ఇక్కడ శని ప్రభావము బాగా ఉంది. అష్టమ స్థానంలో శనైశ్చరుడు సంచరిస్తున్నాడు. రాహువు అదృష్ట స్థానంలో ఉన్నాడు. బృహస్పతి వృత్తి స్థానంలో ఉన్నాడు గనక పెద్ద మొత్తంలో చేసేటువంటి వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. లేదా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాము అని అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకోండి. ఆ వ్యాపారాన్ని మళ్ళీ మంచి రోజులు వచ్చిన తర్వాత ప్రారంభించుకోవచ్చును. తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక కోర్టు కేసులలో మట్టుకు కొంత అనుకూలత గోచరిస్తుంది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు వీటన్నిటికీ కూడాను ఇప్పుడు మీకు సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక భగవంతుని యొక్క దర్శనానికి దేవాలయాలకు వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. గురువులను సందర్శించుకుంటారు, దేవాలయానికి వెళ్తారు. ఇక తలపెట్టినటువంటి కార్యాలలో కొంత ఆటంకాలు కనబడుతున్నాయి. అంటే మీరు ప్రారంభించినటువంటి పనులను చాలా శ్రద్ధతో
మనస్సు నిలిపి పనులు చేయాలి. అనవసరమైనటువంటి ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశం బాగా ఉంది. చేసేటువంటి పనుల లోపల బరువు బాధ్యతలు పెరుగుతాయి. బరువు బాధ్యతలు పెరగడం మూలకంగా మనకు ముఖ్యంగా ఏమవుతుంది, ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. తద్వారా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆఫీసులో కొంత మనస్పర్ధలు, తోటి వారితో చిక్కులు, అధికారుల యొక్క విమర్శలను ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఏర్పడుతుంది. అంటే మన పనిని గుర్తించకపోవడం మూలకంగా, లేదా మనము చేసినటువంటి పనిని వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం మూలకంగా మనము ఆ పని చేయలేదు అనేటువంటి భావన ఆ అధికారులకు కలగడము, తద్వారా మనకు అనవసరమైనటువంటి విమర్శలు ఇలాంటివి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఆఫీసులో ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము, జాగ్రత్తగా ఉండడము చాలా అవసరము. అనవసరమైనటువంటి చర్చలతో కాలయాపన కనబడుతోంది ముఖ్యంగా. కనుక ఏం చేయాలి, ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, బంధువర్గంతో కానివ్వండి, ఉద్యోగస్తులతో కానివ్వండి, ఇంకా మన సర్కిల్లో ఉన్నటువంటి ఎవరితోనైనా కూడాను మీరు అనవసరమైనటువంటి చర్చలు చేయకుండా ఉండడము ఈ మాసము చాలా అవసరము. తద్వారా కాలయాపననే కాకుండా వృధా ఖర్చులు, మనస్పర్ధలు, కలహాలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. సాహసించి నిర్ణయాలు తీసుకోకండి. ఇక ముఖ్యమైనటువంటిది, రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడంలో చాలా కష్టమవుతుంది. అంటే మీకు రావాల్సిన డబ్బే, కానీ అది మీరు అడిగేటప్పటికీ ఏమవుతుంది, వాళ్ళ మూలకంగా వాళ్లకు మీకు మనస్పర్ధలు, కలహాలు ఏర్పడము, అతి కష్టం మీద మళ్ళీ మనకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే డబ్బును ఇవ్వకండి. ఏదైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఇవ్వండి. రుణం రూపకంగా మీరు ఇచ్చినట్టయితే మళ్ళీ తిరిగి రావడంలో అది కష్టమవుతుంది. కాబట్టి ఇబ్బందుల పాలవుతారు. అంతేకాకుండా రుణభారం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సమయానికి మళ్ళీ మనకు డబ్బు రాదు. మన పనులకు మన ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వస్తాయి, వాటికి డబ్బు అవసరం పడుతుంది. కాబట్టి ఆ సమయానికి డబ్బు చేతిలో లేకపోవడం మూలకంగా మీరేం చేస్తారు, రుణం చేయవలసినటువంటి, అప్పు చేయవలసినటువంటి అవకాశము కనబడుతుంది. ఇక కష్టానికి తగినటువంటి ప్రతిఫలము లేదు ఈ మాసంలో. కాబట్టి మీరు చాలా ప్రయత్నించి శ్రద్ధతో పనులు నిలపడం అనేటువంటిది చాలా అవసరం. ఫ్రీక్వెంట్గా అసంతృప్తికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మటుకు లభిస్తాయి. అదొకటి మీకు మంచి సూచన. ఎందుకంటే పెద్దవారి యొక్క సహాయ సహకారాలు అందినట్టయితే కొంతవరకైనా కూడా మనకు సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఖర్చులను నియంత్రించుకోవాలి. తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే కర్కాటక రాశి వారికి సూర్యుడు, అంగారకుడు, గురు, శని, రాహు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు సప్తమ, అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కనుక సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేయండి. రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మొట్టమొదటి కర్తవ్యంగా సూర్య నమస్కారాలను పెట్టుకోండి. దాని తర్వాత సూర్యుడి విషయమై ఆ మూల మంత్రాన్ని మనకు శాస్త్రంలో చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని మీరు పఠించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని పఠించండి. పఠించినట్టయితే ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం
అనేటువంటి శ్లోకాన్ని అంగారకుడి ప్రీత్యర్థమై ప్రతినిత్యం చదవండి. అప్పుడు అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. తల్లిదండ్రులను సేవించండి. గురువు దశమ స్థానంలో ఉన్నాడు, చేసేటువంటి వృత్తిపై ప్రభావాన్ని చూపిస్తాడు. కనుక తల్లిదండ్రులను సేవించడము, గో ప్రదక్షిణ చేయడము, గోమాతను సేవించడము, ఇవి చేసినట్టయితే మీకు ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని నష్టము ఊహించకుండా, అంటే మనము 5 రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి ఊహలో మనం ఉన్నట్టయితే 5,000 ఖర్చు అవుతుంది. అలాంటి అనవసరమైనటువంటివి ఊహించినటువంటి ఖర్చులు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక శనేశ్వరుడి ప్రీత్యర్థమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకోండి. తర్వాత రాహు ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా చేసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి చాలా మటుకు ప్రతికూలంగానే ఉంది. అయినప్పటికీ ఏ గ్రహాలైతే ప్రతికూలంగా సంచరిస్తున్నాయో వాటికి మీరు పరిహారం చేసుకున్నట్టయితే ఈ మంచి స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా మనకు సపోర్ట్ అందుతుంది. కనీసము ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు మనకు న్యూట్రల్గా ఉన్నా ఈ మంచి స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా శుభ ఫలితం కలుగుతుంది. ఓవరాల్గా మనం సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాలను ఓవర్లుక్ చేయకుండా పరిహారం చేసుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.